హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మహిళలకు సంబంధించిన 2 కీలక పథకాలపై తాజాగా చర్చ జరుగుతుంది. ఆ 2 పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటిది, ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు కొత్త చేయుత పెన్షన్ల అంశం. ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరీపై దరఖాస్తుల పరిశీలన కొనసాగిస్తున్నట్లు సమాచారం. అర్హత ఉన్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ కార్యాలయం, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంకు వివరాలు అవసరం కావచ్చు. వితంతు మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రం వంటి సంబంధిత పత్రాలు, ఒంటరి మహిళలు ప్రభుత్వం జారీ చేసిన ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం లేదా అవసరమైన ఇతర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకంపై కూడా ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ఈ జూలై 20 తేదీ వచ్చేలోపు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ పథకానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు వంటి పత్రాలు అవసరం కావచ్చని సమాచారం. అయితే ఈ 2 పథకాల అమలు తేదీలు, అర్హతలు, దరఖాస్తుల ప్రారంభం, లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే షెడ్యూలు వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత లభిస్తుంది. కాబట్టి అర్హులైన మహిళలు తమ అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మరియు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. ఈ 2 పథకాలలో మీరు ఏ పథకం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు? అలాగే మీ దరఖాస్తు ఇప్పటికే పూర్తి చేశారా లేదా ఇంకా చేయాల్సి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.